ఈసారి మహాశివరాత్రి గొప్ప యోగంతో రాబోతోంది. ఈ యోగం వల్ల 5 రాసుల వారికి తిరిగిలేని రాజయోగం పడుతుంది. వీరు నక్కతోక తొక్కినట్లే. వీరు కుబేరులవ్వడాన్ని ఎవరూ ఆపలేరు. శివుడి కన్ను వీరిపై పడింది. మరి ఆ రాసుల వారు ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం హిందూ ధర్మంలో మహాశివరాత్రికి ఉన్న ప్రాముఖ్యత అపారమైనది. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన ఈ పవిత్ర దినం భక్తులందరికీ ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్వదినం. సాధారణంగా ప్రతి నెల శివరాత్రి వచ్చినప్పటికీ మాఘమాసంలో వచ్చే ఈ మహాశివరాత్రికి ప్రత్యేక శక్తులు ఉంటాయని పండితులు చెప్తూ ఉంటారు. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం నాడు ఈ పండుగ రావటం విశేషం. ఈ రోజున భక్తులు చేసే ఉపవాసము, జాగరణ కేవలం శారీరక క్రమశిక్షణ మాత్రమే కాదు, అది ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ప్రక్రియ. ఆదివారం సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు కావటం, అదే రోజున శివుడికి అత్యంత ప్రియమైన శివరాత్రి రావటం వల్ల ఈసారి పండుగ మరింత తేజోవంతంగా మారనున్నది. తెలుగు రాష్ట్రాలలోని శైవ క్షేత్రాలన్నీ ఈవేళ భక్తజన సందోహంతో శివనామ స్మరణతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఈ ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఆకాశంలో గ్రహాల స్థితిగతులు అత్యంత అరుదైన స్థితిలో అమరబోతూ ఉన్నాయి. జ్యోతిష్య గణాంకాల ప్రకారం కుంభరాశిలో శుక్రుడు, సూర్యుడు, బుధుడు మరియు రాహువు కలిసి సంచరించటం వల్ల ఒక శక్తివంతమైన గ్రహ కూటమి ఏర్పడుతోంది. దీనివల్ల చతుర్గ్రాహి యోగం సంభవిస్తుంది. ఇది సాధారణంగా జరిగే పరిణామం కాదు. శతాబ్దాల కాలంతో అరుదుగా వచ్చే ఇలాంటి యోగాల వల్ల ప్రకృతిలోనూ మానవ జీవితాల్లోనూ సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దీనికి తోడు సర్వార్థ సిద్ధి యోగం కలవటం వల్ల ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా, పూజలైన సంపూర్ణ ఫలితాలను ఇస్తాయి. అంతేకాకుండా బుధుడు మరియు సూర్యుడు కలిసి ఉండటం వల్ల ఏర్పడే బుధాదిత్య యోగం మేధస్సును, కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. ఇలాంటి శుభయోగాల కలయిక వల్ల ఈ శివరాత్రి కేవలం ఒక పండుగలాగా కాకుండా ఒక యోగకాలంగా మారుతోంది. శివరాత్రి పర్వదినాన చేసే అభిషేకానికి విశిష్టమైన శక్తి ఉంటుంది. ఈ పవిత్ర సమయంలో శివలింగాన్ని పంచామృతాలతో, గంగాజలంతో, బిల్వ పత్రాలతో పూజించటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి ఏర్పడుతున్న గ్రహ కూటముల ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి అష్టైశ్వర్యాలు చేకూరే అవకాశం ఉంది. ఆ 5 రాసుల వారు భక్తితో శివయ్యను ఆరాధిస్తే వారి జీవితంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటారు. మరి శివరాత్రి సందర్భంగా ఏ 5 రాసుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. శివయ్య అనుగ్రహంతో అదృష్టాన్ని పట్టబోతున్న రాసుల శివయ్య అనుగ్రహంతో అదృష్టాన్ని పట్టబోతున్న రాసుల వరుస క్రమంలో మొదటి రాశిగా మేషరాశి నిలుస్తుంది. మేషరాశికి కుజుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. కుజుడు అంటేనే అగ్నితత్వం, ధైర్యం మరియు శౌర్యానికి ప్రతీక. పురాణాల ప్రకారం శివుని అంశగా జన్మించిన హనుమంతుని అనుగ్రహం మేషరాశి వారికి ఎల్లప్పుడూ తోడుంటుంది. ఈ విడదీయలేని ఆధ్యాత్మిక సంబంధం కారణంగా మహాశివరాత్రి నుండి మేషరాశి వారికి శివుని ప్రత్యేక కటాక్షం లభిస్తుంది. ఈ రాశివారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగిపోయి మునుపెన్నడూ లేని విధంగా పురోగతిని సాధిస్తారు. మేషరాశి వారు ఈ పవిత్ర సమయాన శివలింగానికి ఎర్రని పుష్పాలు, ఎర్ర చందనము మరియు ఎర్రని పండ్లను సమర్పించటం వల్ల జాతకంలోని కుజదోషాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది. ముఖ్యంగా నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని నిష్ఠతో జపించటం వల్ల వీరిలోని ప్రతికూల ఆలోచనలు నశించి సంకల్ప బలం పెరుగుతుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆశించేవారు గంగాజలం మరియు స్వచ్ఛమైన ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయాలి. ఈ అభిషేకం వల్ల మానసిక ప్రశాంతత లభించటమే కాకుండా రావలసిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. మేషరాశి వారు చేసే ప్రతి సాహసోపేతమైన నిర్ణయం ఈ కాలంలో
సత్ఫలితాలను ఇస్తుంది. శత్రువులపై విజయం సాధించటంతో పాటు సమాజంలో వీరి పరపతి పెరుగుతుంది. శివయ్య ఆశీస్సులతో మేషరాశి వారు ఆర్థికంగా బలపడటమే కాకుండా కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. మేషరాశి వారు ఈ శివరాత్రి నుండి ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తారు. అది వారిని అత్యున్నత శిఖరాలకు చేరుస్తుంది. మహాశివరాత్రి పుణ్యకాలం నుండి శివుని చల్లని చూపుతో అదృష్టాన్ని పొందబోతున్న రెండవ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు, అంటే మనసును నియంత్రించే శక్తి కలిగినవాడు. పరమశివుడు చంద్రుని తన శిరస్సుపై ఆభరణంగా ధరించటం వల్ల కర్కాటక రాశి వారికి శివునితో సహజంగానే అత్యంత సన్నిహిత సంబంధం ఉంటుంది. ఈ మహాశివరాత్రి వేళ కర్కాటక రాశి వారికి శివయ్య అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదించనున్నారు. ఈ రాశివారు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు మరియు భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. కానీ శివయ్య కటాక్షం వల్ల ఈ కాలంలో మీరు ఎంతటి కష్ట నష్టాలనైనా అత్యంత సహనంతో ఓర్పుతో ఎదుర్కొనే శక్తిని పొందుతారు. శివరాత్రి రోజున వీరు అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఆపదలను చిరునవ్వుతో అధిగమించే మానసిక స్థైర్యాన్ని శివుడు వీరికి ప్రసాదిస్తాడు. కర్కాటక రాశి వారు శివలింగానికి తెల్లని పుష్పాలతో పూజ చేసి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గి సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా తల్లి తరపు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రుని ప్రభావం వల్ల కలిగే మానసిక ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతమైన నిద్ర మరియు ఆరోగ్యం చేకూరుతాయి. శివయ్య అనుగ్రహంతో మీ సృజనాత్మకత వెలుగులోనికి వస్తుంది. తద్వారా మీరు చేసే ప్రతి పనిలోనూ మీ ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ రాశివారు శివరాత్రి పర్వదినాన ఓం నమః శివాయ మంత్రాన్ని ధ్యానించటం వల్ల వారి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. శివయ్య విశేష ఆశీస్సులతో ఐశ్వర్యవంతులుగా మారబోతున్న మూడవ రాశి తులారాశి. తులారాశికి శుక్రుడు అధిపతి. శుక్రుడు భోగభాగ్యాలకు, విలాసాలకు మరియు సౌందర్యానికి కారకుడు. శివుని ప్రత్యేక అనుగ్రహం వల్ల ఈ రాశివారు ఈ మహాశివరాత్రి నుండి అత్యంత విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. తులారాశివారు సాధారణంగా సమతూకాన్ని కోరుకుంటారు. శివయ్య కరుణతో వీరి జీవితంలో ఆర్థిక మరియు వ్యక్తిగత సమతుల్యత ఏర్పడుతుంది. ఈ కాలంలో వీరి ఆదాయం ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. తులారాశి వారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. శివుని ఆశీస్సులు తోడైతే వీరి వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. మహాశివరాత్రి వేళ తులారాశి వారు రుద్రాష్టకం పఠించటం వల్ల గతంలో ఉన్న కర్మదోషాలు, కష్టాలు అన్నీ మంచులా కరిగిపోతాయి. శివయ్య అనుగ్రహంతో వీరు చేపట్టే ప్రతి వ్యాపార ఒప్పందం లాభసాటిగా మారుతుంది. కళాకారులు, ఫ్యాషన్ రంగం లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలమైనది. సమాజంలో పెద్దల ఆశీస్సులు, మద్దతు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది. తులారాశి వారు ఈ కాలంలో విలాసవంతమైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేసే యోగం ఉంది. ఆధ్యాత్మికంగా కూడా వీరు ఎంతో పురోగతిని సాధిస్తారు. శివారాధన వీరిలో ఉన్న అశాంతిని తొలగించి ఆనందాన్ని నింపుతుంది. ఈ రాశివారు శివరాత్రి నాడు శివుడికి చందనం సమర్పించటం వల్ల వారి కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి. మహాశివరాత్రి నాడు శివుని దివ్య అనుగ్రహంతో కష్టాల నుండి విముక్తి పొంది అదృష్టవంతులుగా మారబోతున్న 4వ రాశి మకర రాశి. మకర రాశికి శనిదేవుడు అధిపతి. శనిదేవుడు కర్మ ప్రదాత మరియు మహాశివుని ప్రియభక్తుడు. శనిదేవుని పాలనలో ఉన్న మకర రాశి వారు సాధారణంగా కష్టపడే తత్వం కలిగి ఉంటారు. ఈ మహాశివరాత్రి వేళ పార్వతీనాథాయ నమః అనే శక్తివంతమైన మంత్రాన్ని జపించటం వల్ల మకర రాశి వారు శివయ్య ప్రత్యేక ఆశీస్సులను పొందుతారు. శివరాత్రి సందర్భంగా మకర రాశి వారు శివలింగానికి గంగాజలము, బిల్వపత్రాలు మరియు ఆవుపాలతో అభిషేకం చేయటం వల్ల వారి జాతకంలోని ఏలినాటి శని లేదా ఇతర శని దోషాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. శివయ్య కరుణతో మీ కష్టాలన్నీ పటాపంచలై మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం తథ్యమవుతుంది. ఉద్యోగ వేటలో ఉన్న యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ లేదా భూములకు సంబంధించిన వివాదాలు సానుకూలంగా పరిష్కరించబడతాయి. మకర రాశి వారు ఈ కాలంలో తమ క్రమశిక్షణతో మరియు
పట్టుదలతో సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. శివయ్య ఆశీస్సులతో వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరగటం వల్ల మనసు దృఢంగా మారుతుంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేయటం వల్ల మకర రాశి వారికి సకల సంపదలు ప్రాప్తిస్తాయి. వీరు చేపట్టిన కఠినమైన పనులు కూడా శివయ్య కృపతో సులభంగా పూర్తవుతాయి. పరమశివుని కరుణా కటాక్షాలతో అదృష్టాన్ని వరించబోతున్న 5వ రాశి కుంభరాశి. కుంభరాశికి కూడా శనిదేవుడే అధిపతి. ఈ రాశివారు ప్రకృతి సిద్ధంగానే చాలా నిజాయితీపరులు, నిస్వార్థపరులు మరియు మానవతా దృక్పథం కలిగిన వారు. కుంభరాశి వారి ఈ ఉన్నతమైన గుణాల కారణంగా శివయ్య వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు. మహాశివరాత్రి వేళ కుంభరాశి వారికి శివుని నుండి ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. సమాజంలో మీకు విశేషమైన గౌరవం మరియు మర్యాదలు లభిస్తాయి. రాజకీయ రంగంలో లేదా సామాజిక సేవా రంగంలో ఉన్నవారికి ఇది గొప్ప సమయం. మీ కుటుంబ జీవితంలో ఆనందము, శ్రేయస్సు మరియు సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. మహాశివరాత్రి వేళ కుంభరాశి వారు శివలింగానికి భక్తితో జలాభిషేకం చేయాలి. ఈ జలాభిషేకం వల్ల మీపై ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ఆవహిస్తుంది. అదేవిధంగా మీ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల, అన్నార్తులకు అన్నదానం చేయటం వల్ల మీకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. కుంభరాశి వారు ఈ కాలంలో ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారు. మిత్రుల నుండి మరియు బంధువుల నుండి పూర్తి సహకారం అందుతుంది. శివయ్య అనుగ్రహంతో మీ చిరకాల వాంఛలు నెరవేరుతాయి. ఈ రాశివారు శివరాత్రి రోజున జాగరణ చేసి శివ స్తోత్రాలు పఠించటం వల్ల వారి జీవితంలో వెలుగులు నిండుతాయి. శని మరియు శివుని ఉమ్మడి అనుగ్రహంతో కుంభరాశి వారు ఈ ఏడాది తిరిగిలేని పురోగతిని సాధిస్తారు. మహాశివరాత్రి పర్వదినం అనేది కేవలం ఉపవాసం, జాగరణలతో కూడిన ఒక ఆచారం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికంగా మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్న 5 రాశుల వారు ఈ శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను అత్యంత నిష్ఠతో పాటించడం వల్ల శివయ్య సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ నియమాలు పాటించడం వల్ల వారి జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోవటమే కాకుండా రాబోయే కాలంలో అద్భుతమైన అదృష్టాన్ని పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. మొట్టమొదటి నియమం బ్రహ్మ ముహూర్త స్నానం మరియు సంకల్పం. ఈ 5 రాశుల వారు శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదులలో వీలైతే లేదా ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి. స్నానం అనంతరం తెల్లని లేదా రాశికి అనుకూలమైన రంగు వస్త్రాలను ధరించి మనస్ఫూర్తిగా శివపూజ చేస్తారని సంకల్పం చెప్పుకోవాలి. ఈ పర్వదినాన మనసును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఎవరిపైనా కోప్పడకుండా, ద్వేషం పెంచుకోకుండా శివోహం అనే భావనతో ఉండాలి. మాటలోనూ చేతలోనూ అహింసను పాటించటం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. రెండవ అతి ముఖ్యమైన నియమం ఉపవాసం మరియు ఆహార నియమాలు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోయి మనసు ఏకాగ్రతను పొందుతుంది. ఈ 5 రాశుల వారు రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటం ఉత్తమం. ఒకవేళ ఆరోగ్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే పండ్లు లేదా పాలు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం లేదా ఇతర ధాన్యాలతో చేసిన వంటకాలు తీసుకోకూడదు. ముఖ్యంగా తాపసిక ఆహారాలైన ఉల్లి, వెల్లుల్లి మరియు మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ నియమం పాటించడం వల్ల శివలింగం నుండి వెలువడే శక్తిని గ్రహించే సామర్థ్యం మన శరీరానికి కలుగుతుంది. మూడవ నియమం అభిషేకం మరియు మంత్రజపం. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ 5 రాశుల వారు తమ శక్తి కొలది శివలింగానికి జలంతో లేదా పాలతో అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. మేషరాశివారు ఎర్రచంద్రము, కర్కాటక రాశివారు పాలు, తులారాశివారు సుగంధ ద్రవ్యాలు, మకర మరియు కుంభరాశుల వారు బిల్వ పత్రాలతో పూజించటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. అభిషేకం చేసే సమయంలో భౌతిక కోరికల కంటే ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకోవటం వల్ల శివుడు త్వరగా ప్రసన్నమవుతాడు. 4వది లింగోద్భవ కాల జాగరణ. శివరాత్రి రోజున నిద్రపోకుండా రాత్రంతా మేల్కొని ఉండడాన్ని జాగరణ అంటారు. రాత్రి 4 జాములలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివ దర్శనం లేదా శివనామ స్మరణ చేయటం వల్ల 1000 ఏళ్ల పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
ఈ సమయంలో నిద్రపోకుండా శివపురాణ పఠనం లేదా భజనలు చేయటం వల్ల మనసులోని అంధకారం తొలగిపోతుంది. కుంభ, మకర రాశుల వారు ఈ సమయంలో ధ్యానం చేయటం వల్ల వారిలోని అంతర్గత శక్తులు ఉద్దీపన చెందుతూ ఉంటాయి. చివరిగా దాన ధర్మాలు మరియు క్రమశిక్షణ పూజ ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం పేదలకు అన్నదానం చేయటం లేదా వస్త్రదానం చేయటం వల్ల పూజా ఫలం సంపూర్ణమవుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు తమ శక్తి మేరకు దానం చేయటం వల్ల శని దోషాల నుండి ఉపశమనం పొందుతారు. ఈ 5 రాశుల వారు శివరాత్రి రోజున ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. అసత్యం పలక్కుండా, నిందారోపణలు చేయకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో గడపాలి. ఈ నియమాలను పాటించటం వల్ల శివుడు మీ పట్ల ప్రసన్నుడై మీ జీవితంలోని ఆర్థిక, ఆరోగ్య మరియు కుటుంబ సమస్యలను తొలగించి అఖండమైన అదృష్టాన్ని ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి రోజున ఈ నియమాలను పాటిస్తూ శివయ్యను పూజిస్తే అది మీ జీవితంలో ఒక గొప్ప మలుపు అవుతుంది అనటంలో సందేహం లేదు.